ఈ ప్రపంచాన్ని అవెంజర్స్ ఎన్నిసార్లు కాపాడారో మనం చూసాం. ఏలియన్స్ నుంచి టైటాన్స్ వరకు. కానీ ఈసారి ప్రపంచాన్ని కాపాడాల్సిన అవసరమే లేకుండా పోయే ప్రమాదం. ఎందుకంటే ప్రపంచమే మిగలకపోవచ్చు. ఈ కథ పేరే అవెంజర్స్ డూమ్స్డే. ముందుగా మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళదాం. డూమ్స్డే అంటే ఏంటి? డాక్టర్ స్ట్రేంజ్ ఒక మాట చెబుతాడు. టైం బ్రేక్ కాలేదు, రియాలిటీ ఇట్ సెల్ఫ్ పగిలిపోతుంది. ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్ ని ఢీకోబోతుంది. ఇలా జరిగితే రెండు నశిస్తాయి. దీనినే మార్వెల్లో ఇంకర్షన్ అంటారు. ఇలా ఇంకర్షన్స్ కొనసాగితే మొత్తం మల్టీవర్సే కొలాప్స్ అవుతుంది. అదే డూమ్స్డే. అసలు ప్రమాదం ఎవరు? ఇది క్యాంగ్ కథ కాదు. ఇది థానోస్ రివెంజ్ కాదు. ఇక్కడ అసలు పేరు వినిపిస్తుంది. డాక్టర్ డూమ్. అతను హీరో కాదు, విలన్ కూడా కాదు. అతను తనని తాను రాక్షసుడు అనుకుంటాడు. అతని ఆలోచన ఒక్కటే, అందరూ బ్రతకలేరు, కానీ నా కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా బ్రతుకుతారు. అసలు డాక్టర్ డూమ్ ప్లాన్ ఏంటంటే, మల్టీవర్స్ని ఇలా వదిలేస్తే అన్ని యూనివర్స్లు చచ్చిపోతాయి. అందుకే కొన్ని యూనివర్స్లను నాశనం చేయాలని, ఒకే ప్రపంచాన్ని సృష్టించాలని, ఆ ప్రపంచాన్ని తనే పాలించాలని అనుకుంటాడు. అసలు ఈ డూమ్స్డే మూవీలో ఏ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయో, ఏ యూనివర్స్లో ఉన్న హీరోస్ ఉండబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈసారి అవెంజర్స్ డూమ్స్డేలో డాక్టర్ స్ట్రేంజ్, థోర్, కెప్టెన్ మార్వెల్, స్పైడర్ మ్యాన్, హల్క్, స్కార్లెట్ విచ్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్ మ్యాన్ యూనివర్స్లో ఉన్న వాళ్ళంతా ఉంటారు. అవెంజర్స్ యుద్ధం ఒక్కటే కాదు, ఇది మల్టీవర్స్ యుద్ధం. అవెంజర్స్ ఇలా అనే అవకాశాలున్నాయి. ప్రతి ప్రపంచం బ్రతకాలి, కానీ డాక్టర్ డూమ్ అది అసాధ్యం. ఎవరో ఒకరు దేవుడులా నిర్ణయించబడతారు, అది నేనే. చివరి దశలో డాక్టర్ స్ట్రేంజ్ చెబుతాడు, ఒకే ఒక్క మార్గం ఉంది. ఎవరో ఒకరు పోతే ఒక ప్రపంచం బ్రతుకుతుంది. అంటే అవెంజర్స్ లో మెయిన్ క్యారెక్టర్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళు అలానే చూస్తూ ఉండిపోతారు. స్పైడర్ మ్యాన్ అర్థం చేసుకుంటాడు. హీరో అవ్వడం అంటే గెలవడం కాదు, ఎవరి కోసమైనా పోవడం. ఈ సినిమా క్లైమాక్స్ లో డాక్టర్ డూమ్ తన ప్లాన్ యాక్టివేట్ చేస్తాడు. పాత మల్టీవర్స్ కూలిపోతుంది. ఒక కొత్త ప్రపంచం పుడుతుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ పని చేయవు, టైం పని చేయదు. కొత్త నియమాలతో ఉన్న ప్రపంచం పుడుతుంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో లాస్ట్ లో క్లైమాక్స్ ఎలా ఉంటుందో అలా ఉండి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి కంటిన్యూయేషన్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కానీ ఎండింగ్ లో ఇలా ఉంటుంది. కొత్త ప్రపంచంలో మ్యూటాంట్స్ ఎగ్జిస్ట్ అవుతారు. ఫెంటాస్టిక్ ఫోర్ టైమ్ లైన్ ఉంటుంది. అవెంజర్స్ హిస్టరీ మొత్తం మారిపోతుంది. డాక్టర్ డూమ్ ఓడిపోయాడా? కాదు, అతను షాడోలో ఉండి మొత్తం చూస్తూనే ఉంటాడు. అతని చివరి మాట ఏంటంటే, మీరు నన్ను ఆపలేదు, మీరు బ్రతికారు, అది నాకు కావాల్సింది అని అంటాడు. ఇంకా ఫైనల్ గా ఇది హీరోల గెలుపు కాదు, ఇది బ్రతికిన ప్రపంచం కథ. ఇదే అవెంజర్స్ డూమ్స్డే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.